వెల్కమ్ బ్యాక్. కూటమి సర్కార్ తీరుపైన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. త్వరలో దాని కష్టాలు తెస్తే మళ్ళీ దానికి యూజో ఛార్జీలు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇదే సంపద సృష్టి. ఒక సామాన్యుడు వెళ్తే ఇంకో 1000 రూపాయలు అదనంగా టికెట్ పెట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి. ఇది సంపద సృష్టి. ఓ పక్క శాంతి భద్రతలు లేవు, ఓ పక్క అమరావతి పేరు మీద వచ్చి దోపిడీ జరుగుతుంది. అది చూడడానికి వెళ్తే అడ్డుకుంటున్నారు. ఓ పక్క వచ్చి రైతులకి గిట్టుబాటు ధర లేదు. ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లేదు. ఇబ్బంది పడుతున్న డెవలప్మెంట్ చూస్తే ఒక పక్క కుంటి పడిపోయింది, ఎక్కడే కనిపించట్లేదు. ఎంతసేపు మాటలు, ఎంతసేపు చేతలు. కానీ ఏ విధంగా ఈ రకంగా పరిపాలన సాగుతుంది. చాలా శోచనం, చాలా దురదృష్టం. చాలా ఒక బాధ్యత పార్టీగా, బాధ్యత వ్యక్తులుగా నేను చాలా బాధపడుతున్నాను. ఏంట్రా ఈ పరిస్థితి ఈ రాష్ట్రానికి? క్షణికావేశంలో అభూతి కల్పంతో ఆశలు చూపించి ఓటేస్తే జరిగే పరిస్థితి ఇదే. ఇవాళ మొన్న ఎప్పుడు చూసాను పత్రికల్లో, విద్యుత్ శక్తి మంత్రి గారు చెప్తున్నారు రేట్లు అంతా తగ్గించలేదంట, తగ్గాయంట 13 పైసలతో. చూడండి, మీ ఇంట్లో మీరందరూ కడుతున్నారు కదా బిల్లు. లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్న బిల్లు కింద ఇప్పుడు కడుతున్న బిల్లుకి ఛార్జీలు తగ్గాయో లేదో మీరే చెప్పండి. తగ్గాయని నేను ఒప్పుకున్నాను, అడ్మిట్. పత్రికా సోదరులు మీరు చెప్పండి. లేదు మీ ఎండీలో వచ్చి ఆంధ్రప్రదేశ్లో మీ ఆఫీసులు ఉంటాయి కదా, మీ ఆఫీసులు అందరూ హైదరాబాద్ కాదు కదా, మీ ఆఫీసుల్లో ఆ బిల్లు ఎంత కడతారో చూసుకోమనండి పర్ యూనిట్కి. ఏం మాట్లాడు ఈ రకంగా. ఒక పక్క వచ్చి పండుగ ధర లేదు, ఒక పక్క వచ్చి ఆకాశం కంటిపోతున్నాయి ధరలు, నిత్యావసర ధరలు. పేదవాడికి 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితే ఇవాళ లేదు. ఈ రకంగా ఈ ప్రభుత్వం అన్ని కోణాల్లో కూడా విఫలం చెందింది. వాళ్ళు ఏదో ఒక రాజకీయ పార్టీగా అని కాదు, వాస్తవ విషయాలు చెప్తున్నాను. కావలిస్తే మీరు సర్వే చేయండి. ఒక ప్రతి వీధిలోకి వెళ్ళి, ప్రతి గ్రామంలోకి వెళ్ళి మళ్ళీ మైక్ పెట్టి అడగండి. నిజాలు చెప్తారు వాళ్ళు. ఎంత బాధపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఏం జరుగుతున్నాయి విషయాలన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి. అందుకోసం